మనం లైవ్లో ఒకసారి కాల్ చేద్దాం. ఇప్పుడు కాల్ చేస్తే అసలు అది కనెక్ట్ అవుతుందా, కనెక్ట్ అవ్వట్లేదా ఏందనేది తెలిసిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, మొత్తం మీద బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్కి వచ్చేసింది అనమాట. 100th డేకి వచ్చేసింది. ఇంకో 2 రోజుల్లో విన్నర్లో అనౌన్స్ చేస్తారు. కానీ ఇక్కడ ఈ విన్నర్కి ఓటేసే విషయంలో చిన్న గ్యాంబ్లింగ్ జరుగుతుందని చెప్పేసి బయట టాక్ ఉందన్నమాట. అది ఏంటంటే ఇప్పుడు ఓటింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా. ఇప్పుడు ఫైనల్ విన్నర్ని ఎట్లా డిసైడ్ చేస్తాడంటే ఓటింగ్ పద్ధతి ద్వారా. ఇప్పుడు ఓటింగ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్ ఇచ్చి వాళ్ళ నెంబర్కి మనం మిస్డ్ కాల్ ఇస్తే, అంటే ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు మిస్డ్ కాల్ ఇస్తే ఒక్కొక్క మిస్డ్ కాల్కి ఒక్కొక్క ఓట్ చొప్పున వాళ్ళ అంటే కౌంటింగ్ అయ్యిద్ది అనమాట. సో ఇక్కడ జరుగుతున్న మతలబ్ ఏంటంటే అమర్దీప్ ఎవరైతే ఉన్నారో ఆయన నెంబర్ కలుస్తున్నది, పల్లవి ప్రశాంత్ ఎవరైతే ఉన్నారో ఆయన నెంబర్ కలవట్లేదు. మిగతా శివాజీ గారు ఇంకా మిగతా కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళ నెంబర్ కూడా కలుస్తున్నది, ఫోన్ చేయగానే కలుస్తున్నది. కానీ ప్రశాంత్ నెంబర్ మాత్రం కలవట్లేదు, అసలు రింగ్ కూడా కావట్లేదు, సౌండ్ కూడా లేదు, కట్ అయిపోతుంది కాల్ చేయగానే అని చెప్పేసి చాలా వీడియోల్లో చాలామంది అంటున్నారు అనమాట. సో ఎందుకు అట్లా అంటున్నారు అంటే వాళ్ళు కప్పు పల్లవి ప్రశాంత్కి ఇస్తే, అంటే పల్లవి ప్రశాంత్ ఒక రైతు బిడ్డ, సో ఆయనకు బ్యాక్గ్రౌండ్ లేదు, ఆయనకు ఏం లేదు, బట్ బయట జనాల సపోర్ట్ మొత్తం ఆయనకే ఉంది. ఆయనకు కప్పిస్తే బిగ్ బాస్ ఒక చులకనైపోతుందేమో అని చెప్పేసి ఒక ఉద్దేశంతో వాళ్ళని అంటే మా బ్యాచ్ ఏదైతుందో వాళ్ళలో ఎవరినైనా విన్ చేయించుకుందాము, గెలిపించుకుందాము అన్న ఉద్దేశంలో ఉన్నారని చెప్పేసి బయట జనాలు అంటున్నారు అనమాట. ఎందుకు అంటున్నారంటే ఇదే, ఇప్పుడు వీళ్ళు కాల్ చేస్తున్నారు కదా, కాల్ చేసినప్పుడు కాల్ కలవట్లేదు, అండ్ వేరే వాళ్ళకి చేసినప్పుడు కాల్ కలుస్తుంది, ప్రశాంత్ నెంబర్ మాత్రమే కలవట్లేదు అని చెప్పేసి అంటున్నారు అనమాట జనాలు అందరూ. సో నిజంగా ఈ బిగ్ బాస్ టీం ఇట్లాంటి చేసే అవకాశం ఉందా అందులో? అండ్ ఇట్లా గ్యాంబ్లింగ్ చేసి ఒకరికి ఓటింగ్ వస్తే ఇంకొకరికి కప్ ఇచ్చి విన్ చేసే అవకాశం ఉందా? సో ఇంకా కొన్ని విషయాలు ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇది మనం డిస్కస్ చేసుకునే ముందు నా ఈ వీడియో మీకు నచ్చినైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను, ఒకసారి ప్రొఫైల్ ఓపెన్ చేసి చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి స్టఫ్ ఉంటుంది ఛానల్లో. ఓకే, ఇక వీడియోలోకి వెళ్తే అంటే బిగ్ బాస్ అనేది ఇప్పుడు అందరి కంటెస్ట్ని ఈక్వల్గానే చూస్తుందని నా ఒపీనియన్ అనమాట. సో ఎవరి దిక్కు అంటే ఎవరిని సపోర్ట్ చేయదు, అంటే వాళ్ళు స్టార్ మా అయినా సరే ఎవరైనా సరే ఎవరిని సపోర్ట్ చేయదు అని చెప్పేసి నా ఉద్దేశం. కానీ ఇక్కడ కొన్ని జరుగుతున్నాయి, అంటే లాస్ట్ మనం ఎపిసోడ్స్ చూసినప్పుడు కొన్ని ఎపిసోడ్స్లో ఏమర్థమంటే వీకెండింగ్లో నాగార్జున గారు వచ్చారు కదా, అప్పుడు చూసినప్పుడు ఆయన బలవంతంగా మన ఎవరైతే యావరితో ఇంకా శివాజీ గారితో సారీ చెప్పించారు. బట్ అదే విషయంలో పల్లవి ప్రశాంత్ విషయంలో అమర్దీప్ కొంచెం రూడ్గా బిహేవ్ చేసింది ఆయన క్యాప్టెన్ అయినప్పుడు. సో ఆయన ఏదో తోపని ఫీల్ అయిపోయి ప్రశాంత్ని కొంచెం నెట్టేసి గెంటేసే ప్రయత్నం చేసిండు. సో ఆ విషయంలో మాత్రం ప్రశాంత్కి సారీ చెప్పలేదు అన్న విషయం పైన జనాలు కొంచెం హాట్గా ఉన్నారనమాట. సో అదే విషయం ఇప్పుడు దానివల్లనే ఆయనకు సపోర్ట్ నాగార్జున గారు అంటే బిగ్ బాస్ తరఫున అమర్దీప్కి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి బయట జనాల్లో టాక్ వచ్చిందనమాట. అంటే సేమ్ రీజన్స్ ఇంతకుముందు పాత ఎపిసోడ్స్లో వాళ్ళు స్టార్ మా బ్యాచ్ వాళ్ళు చేసినప్పుడు మాత్రం నాగార్జున గారు వాళ్ళపైన సీరియస్ అవ్వలేదు. బట్ మొన్న రీసెంట్గా వచ్చిన ఎపిసోడ్లో మాత్రం పైన శివాజీ పైన చాలా సీరియస్ అయ్యారనమాట. బట్ వాళ్ళు కూడా డిఫెండ్ చేసిరు. మొత్తం మీద ఇది మొత్తం కాంట్రవర్షియల్ అయిపోయిందనమాట. బిగ్ బాస్ ఏ సీజన్కి లేని క్రేజ్ ఈ సీజన్కి వచ్చింది. ఎందుకంటే ఇందులో ఒకే ఒక్క రీజన్ పల్లవి ప్రశాంత్ ఉన్నాడు అన్న రీజన్తో మాత్రమే అంత క్రేజ్ వచ్చింది. టీం అనేది ఎవరిని సపోర్ట్ చేయదు ఇండివిజువల్గా, ఎందుకంటే అది జనాలు చూస్తూ ఉంటారు ఎప్పుడప్పుడు. సో ఏదైనా మిస్టేక్ అయితే వాళ్ళు కొంచెం సీరియస్ అవుతారు కదా. సో అందుకని చెప్పేసి ఎవరిని సపరేట్గా చూడదు అని నా ఉద్దేశం. సో కానీ మనం కొన్ని ఎపిసోడ్స్ చూసుకున్నప్పుడు నాగార్జున గారు వచ్చినప్పుడు లాస్ట్ వీక్ కానీ అంతకు ముందు వీక్ కానీ అంటే కొన్ని సందర్భాల్లో మాత్రం ఆ స్టార్ మా బ్యాచ్ని వదిలేసేసి వీళ్ళని ఎవరైతే పల్లవి ప్రశాంత్ ఉన్నాడో వాళ్ళని అండ్ శివాజీ గారిని యావరిని అనడం అనేది కొంచెం బయాస్డ్గా అనిపించింది అందరికీ. అంటే వాళ్ళకు నాగార్జున గారు బిగ్ బాస్ తరఫున వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి అనిపించింది. సో జనాలకు అనిపించడం కామన్, ఎందుకంటే చూసిన నాకు కూడా అట్లనే అనిపించింది. సో దానివల్లనే జనాలు ఒక నెగిటివ్ ఒపీనియన్తో ఉన్నారనమాట. ప్రశాంత్ నెంబర్ కలవట్లేదు, అమర్దీప్ నెంబర్ కలుస్తుంది. సో
వీళ్ళు ఇట్లా కలవకుండా చేసేసి అమర్దీప్కి ఎక్కువ ఓట్లు వచ్చేలాగా చేసి ఆయన్ని గెలిపిద్దామనే ఉద్దేశంలో బిగ్ బాస్ ఉన్నది అని చెప్పేసి అనుకుంటున్నారు. సో జనాలు అట్లా అనుకుంటున్నారు, కానీ అది మ్యాక్సిమం 90% నిజం కాకపోవచ్చు. ఎందుకంటే అమర్దీప్కి ఉన్న ఫ్యాన్స్ కన్నా పల్లవి ప్రశాంత్కి ఉన్న ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారు. సో చాలామంది ఒకేసారి ట్రై చేసినప్పుడు కొన్నిసార్లు మనకు నెట్వర్క్ ఇష్యూ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ కారణం వల్ల కూడా కాల్ కలవకుండా ఉండొచ్చు. అండ్ అమర్దీప్కి కొంతమంది ట్రై చేస్తున్నారు కాబట్టి ఆయన కలుస్తుంది అని అనుకోవచ్చు కూడా. మిస్డ్ కాల్ స్కామ్ గురించి, అంటే మిస్డ్ కాల్ స్కామ్ అని అంటున్నారు బయట అందరూ. మిస్డ్ కాల్ స్కామ్ గురించి వస్తే, సో వాళ్ళ నెంబర్ తీసుకున్నాను నేను, లైవ్లో కాల్ చేసి చూద్దామని చెప్పేసి. పల్లవి ప్రశాంత్ నెంబర్ వచ్చేసి 8866676905. మనం లైవ్లో ఒకసారి కాల్ చేద్దాం. ఇప్పుడు కాల్ చేస్తే అసలు అది కనెక్ట్ అవుతుందా కనెక్ట్ అవ్వట్లేదా ఏందనేది తెలిసిపోద్ది అనమాట. సో మీరు ఎటువంటి రెస్పాన్స్ లేదు, వెయిటింగ్ ఫర్ రెస్పాన్స్ అని వస్తుంది అంతే. సో ఇది పల్లవి ప్రశాంత్ నెంబర్. అంటే కట్ అవ్వట్లేదు, ఒక్కోసారి చేయగానే కట్ అయిపోతుంది, ఇంకొకసారి ఇట్లా బ్లాంక్ ఉండిపోతుంది అనమాట, ఏం లేదు. అండ్ అదే అమర్దీప్ నెంబర్ కాల్ చేసి చూస్తే, సో అమర్దీప్ నెంబర్ కూడా సేమ్ మీరు చూస్తుండొచ్చు. అమర్దీప్ నెంబర్ కూడా సేమ్ ఇట్లానే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు గ్యాంబ్లింగ్ చేసేది ఏమి ఉండదు. ఎక్కువ నెంబర్స్ ఒకేసారి ట్రై చేస్తే, ఎక్కువ మంది ఒకేసారి ట్రై చేస్తే అది నెట్వర్క్ ఇష్యూ వస్తుంది. దానివల్ల నెంబర్ అందుబాటులో ఉండదు, ఎవరికి అందుబాటులో ఉండదు అని చూపిస్తుంది. సో అది అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళు కలవకుండా పెట్టే ఛాన్స్ అయితే ఉండదు మ్యాక్సిమం 99%. ఎందుకంటే విన్నర్ ఎవరో అందరికి తెలుసు, పల్లవి ప్రశాంత్ అని. పల్లవి ప్రశాంత్ కాకుండా అమర్దీప్ను కానీ లేకపోతే ప్రియాంకని కానీ అర్జున్ కానీ విన్నర్గా అనౌన్స్ చేస్తే ఇక్కడ సీన్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుందంట. ఎందుకంటే ఎక్కువ ఓట్లు పల్లవి ప్రశాంత్కే వస్తున్నాయి. సో ఓటింగ్ మనం చూసుకుంటే పల్లవి ప్రశాంత్ ఎప్పుడు టాప్ పొజిషన్ ఉంటున్నాడు. పల్లవి ప్రశాంత్, ఆ తర్వాత మన ఎవరైతే ఈయన శివాజీ గారు ఉన్నారు, శివాజీ గారు, ఆ తర్వాత యావర్ అమర్దీప్, వీళ్ళు షఫ్లింగ్ అవుతున్నారు కింద ఇద్దరు. పైన టాప్ 2 కాంటెస్టెంట్స్ మాత్రం కాన్స్టెంట్గా ఉంటున్నారు. సో ఏం జరగబోతుందో మనము ఒక 2 రోజులు వెయిట్ చేసి తెలిసిపోతుంది. అండ్ ఇంకోటి, బిగ్ బాస్ విన్నర్ యొక్క ప్రైజ్ మనీ గురించి కూడా మనం ఈ వీడియోలో విన్నర్ ఎవరైతే కాబోతున్నారో వాళ్ళకి బిగ్ బాస్ తరఫు నుంచి 50 lakhs క్యాష్ ప్రైజ్ అండ్ ఒక 15 lakhs వర్త్ ఆఫ్ కార్ ఒకటి, అండ్ ఇంకోటి 15 lakhs వర్త్ ఆఫ్ జ్యువెలరీ ఒకటి, మొత్తం 3 కలిపేసి నియర్లీ 80 to 85 lakhs వర్త్ వచ్చేసి ప్రైజ్ మనీ అనౌన్స్ చేసింది అనమాట నాగార్జున గారు లాస్ట్ వీక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు చేసిన సబ్స్క్రిప్షన్ ద్వారా నాకు కొంచెం బూస్టింగ్ వస్తుంది అనమాట. సో దట్ ఐ కెన్ మేక్ మోర్ గుడ్ వీడియోస్ ఫర్ వాచింగ్ మై ఛానల్.